రోజు చూడండి స్పెషల్గా చేస్తున్నాం కూర. నూనె పోస్తున్నాం. బాగా పిచ్చి నా కొడక. స్పెషల్ అంటే ఏం కాదు, చేసిరాకు శుభ్రంగా కడిగి నీట్గా పక్కన పెట్టాము. సన్న సన్న ముక్కలు చేసాము, పక్కన పెట్టాం. ఈ చేసిరాకు ఇది రెండోసారో మూడోసారో చేయడము. ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు అని అంటావా? ఈ కూరాకులో ఉండేది ఏంటంటే కడుపులో నుళ్ళు పురుగులు ఉంటే మెయిన్ చచ్చిపోతాయి. అవి పసిబిడ్డలకి కావచ్చు, పెద్దోళ్ళకి కావచ్చు. కడుపులో నొప్పి ఉన్నా కూడా కుట్టుగా నొప్పి వస్తుంది కదా, అలాంటి వాటికి పనిచేస్తుంది ఇది. అందువల్ల ఈ ఆకుకూర మీకు కూడా చిక్కితే అప్పుడప్పుడు ఎక్కడైనా కూడా తోటల్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఫ్రెష్గా ఉండి ఆకుని తెచ్చుకొని వండుకోవచ్చు. జీలకర్ర పెద్దగంటే ఏం వేసేది లేదు దీనిలో. ఆవాలు జీలకర్ర బాగా వేగాలి. ధనియాలు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. చింతపండు మాత్రం బాగా వేసుకోవాలి. టమాటాలు కానీ చింతపండు కానీ బాగా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు సన్నగా చీల్చి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా బాగా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర బాగా వేగాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, చింతపండు టమాటాలు, ఎందుకంటే ఆకు చేదు ఉంటుంది. ఇవి బాగా మగ్గనిద్దాం. ఇప్పుడే ఉప్పు వేసేద్దాం, తొందరగా టమాటాలు మగ్గుతాయి. చింతపండు 1 చిటికెడంతా పసుపు సార్ అంతే. ఇప్పుడు బాగా మగ్గాలి. మూత తీద్దాం. బాగా అయితే మగ్గాయి. ఇప్పుడు నీళ్లు పోద్దాము. నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, ఊరి కాడి నుంచి చేసిరాకు కోసుకొని వచ్చా మంచిదని. ఇది ఇంకా కొంచెంసేపు టమాటాలు మగ్గనిద్దాము. పెద్దగా అయితే ఉడకబడలే, ఇలా ఉడికినా చాలు. అవి నీళ్ళు అయితే పోసుకుందాము. ఇలా కలుపుకొని వేసేది, నీళ్లు పోసేసుకోవడమే. నీళ్లు పోసి కొంచెం సేపు ఉడకనిస్తే చాలు. ఎనుపుకొని తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఉడకాలి కాబట్టి 2 గ్లాసులు నీళ్లు. మూత పెట్టేసి ఇది ఇప్పుడు గుప్ప అనాలి. గుప్ప అంటే ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఉడికిపోయింది. మీకు చీపేయడం కోసరంగా ఈ బాండెట్లు పెట్టాము. ఇప్పుడు ఏరే దానిలో పోసి కూరాకుని మెత్తగా ఎనిపేసి ఆ ఆకు ఎలా వేయాలో చూపిస్తాము. ఆకు ఇప్పుడు కానీ ఈ ఆకు ఆ నుంచి వచ్చి 12 ఎండుమిరపకాయలు మాత్రమే వేసాను. 200 గ్రాముల టమాటాలు వేసాను. పుల్లగా ఉండాలి, లేకపోతే బాగోదు. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ కూర. మెత్తగా ఎనిపేసాము. మిరపకాయలు ఎప్పుడు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మంట వెలిగించి పొయ్యి మీద పెట్టాము గ్యాస్ మీద. ఇప్పుడు చేసిరాకుని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. తెల్లాలమ్మ యాకు ఇలా ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తాను ప్లేటు. అది ఉడకద్దు చూడు. ఇలా ఉడకుతుంది కదా కూర, అంటే మనం రెడీ చేసుకున్నది. ఇప్పుడు దానిలో చేసిరాకు ఇలా వేసుకోవాలి. ఈ కుక్క ఒకటి అంతేనండి. సింపుల్ టేస్టీ చేసిరాకు కూర. ఇది రాసనూరు స్పెషల్ ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత తీసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? 3 తెల్లబాయలు పెద్దవి కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. 3 తెల్లబాయలు అయితే దీంట్లో వేయాలి. ఈ ఆకుకూర తిన్నందువలన ఒంటిలో కడుపులో ఉన్న నుళ్ళు పురుగులే కాక ఎవరికన్నా పైత్యం చేసి వచ్చినప్పుడు పైత్యం చేసి దద్దులు వస్తాయి కదా, ఆ దద్దులు పోతాయి ఈ ఆకుకూర తిన్న దానివల్ల. ఇంకంతే, ఉడికిపోయింది. గ్యాస్ ఆపేయడమే అయిపోయింది దీని కూర. ఇంకా గ్యాస్ ఆపేసుకోవాలి. పైత్యం చేయకుండా దద్దులు పోతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది, కీళ్ళు నొప్పులు తగ్గుతుంది. తినడానికి చాలా రుచిగా టేస్టీగా బాగుంటుంది.
అంతేనండి. ఈ చిన్నది సింపుల్ వీడియోని మీకు నచ్చినట్లయితే ఎక్కడ చిక్కినా కూడా మీరు కూడా తెచ్చుకొని ఆకుకూర చేసుకొని వండుకొని తిని చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది పచ్చగా ఉంది అని అనుకుంటారా? పచ్చగా అయితే ఉండదు. ఇప్పుడు నేను గ్యాస్ ఆపేస్తాను కదా, మూత పెట్టిన తర్వాత సూపర్గా ఉడికిపోయి ఎర్రగా కనపడదు. గ్యాస్ ఆపేస్తుంది, ఇలాగే మూత పెట్టేస్తే ఇలాగ ఆవిరి మీద ఉడికిపోవాలి. సూపర్ టేస్టీ కూర.